అవతారం ఎత్తే ఏమన్నా చూశారా? రండి వీటిని నిరూపించండి. ఈవెన్ నాగేంద్ర అయినా గానీ, పవన్ కళ్యాణ్ గారు మీద అయినా గానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మధ్యలో రావద్దు, నీకు కావాల్సినంత టైం తీసుకోన్నా. ఎవడో గాలిపోతలు గాలికి పుట్టినోడు నువ్వేం మాట్లాడతావు? నీకు సబ్జెక్ట్ తెలియకుండా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు. ఎవడో గాలిపోతలను తెచ్చి ఇక్కడ అంత పెద్ద విశ్లేషకులు అంతమంది ముందు ఎందుకు చీప్ అయిపోతావు? ఏదో గాలిపోతుంది. నన్ను అడిగిన దానికి సగర్వంగా చెప్తున్నా. వినోదం ఎట్లా? లక్ష్మణ్ నువ్వు తప్ప ఎవరు క్రాస్ టాక్ చేయట్లేదు. అందరూ వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఆయన విన్నాడు కదా నాగేంద్ర. సార్ వినండి, బాలకోటయ్య గారిని ఇన్ని రోజుల నుంచి నేను చూస్తున్నా. పెద్దలు నేనేను ఒంట్లో చీము రక్తం ఉన్నవాడు, దమ్మున్న సబ్జెక్ట్ ఉన్నవాడు, ఎప్పుడు క్యాస్ట్ తీసుకురాడు, పోరాడతాడు అంతే. ఇప్పుడు నీకు సబ్జెక్టు లేక నీకు ఏమి తెలియక ఆయన వచ్చి ఎవడో చెప్పే గాలిపోతలను పెట్టుకొని మాట్లాడటం ఏంది? బాలకోటి గారు ఏంటి పేరు నాని గారు ఆవేదన ఏంటి? ఎవరిచ్చాడు? బ్రోకర్ పని చేశాడు. వైసీపీ అధికార ప్రతినిధి బ్రోకరాను. రైట్ వెయిట్ అండి, నువ్వు చూసావా? వల్గర్ మాటలు, వల్గర్ వ్యవహారాలు. చంద్రబాబు గౌతమ్ బాలకోటి గారు సింగిల్ ఫ్రేమ్ మాటలు. చిన్న మాట. ఇప్పుడు రాష్ట్రం చూస్తుంది, అందరూ ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు మనం మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత ఆరోపణలు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడటం మూలాన చాలా ఇబ్బందికరం అండి ఎవరికైనా సార్. ఎందుకంటే నిజాలు తెలియవు. అలా డైరెక్ట్గా ఆరోపణ చేస్తే మానసికంగా చాలా ఇబ్బంది పడతారు, ఎవరైనా పడతారు. తెలుగుదేశం పార్టీ ఆనంద్ సాగర్ గారికైనా ఇబ్బంది, తాతశెట్టి నాగేంద్ర గారికైనా ఇబ్బంది, రేగిడి లక్ష్మణ గారికైనా ఇబ్బంది. ఎందుకంటే ఏం తెలియదు. సీట్లే కనుక మార్పించుకునే కెపాసిటీ కనుక నాగేంద్ర గారు ఉంటే ఆయన సీట్లు తెచ్చుకునేవాడేమో. మరి ఇప్పుడు ఎమ్మెల్యేనా తాతశెట్టి నాగేంద్ర గారు? నాకైతే తెలియదు. పేరు నాని గారు ఆక్రందన ఏంటి? నా మాట అన్నాడు వర్మ గారు. మీకేమో లక్ష్మణ అంటే చాలా ప్రేమ, చాలా సేపు ఆయన టైం ఇస్తారు, మాకు ఇచ్చేసరికి అమ్మ వెంటనే కట్ చేస్తారు చిన్న